హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒకటి చూపించడానికి వచ్చాను నేను. చూడండి, ఇవి పరోటా అంట. మా గల్లీ ఫ్రెండ్స్ చెప్పారు, నేను తెప్పించాను. ఎలా ఉంటాయో టేస్ట్ నాకు తెలియదు. 100 రూపీస్కి 10 అంట. ఫ్రెష్గా దీని మీద డేట్ కూడా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయంట ఇవి. ఒకసారి చూద్దాం ఇవి ఎలా ఉంటాయో. చాలా బాగున్నాయని చెప్పారు. అందరు ఫ్రెండ్స్ చెప్తే నాకు గల్లీ ఫ్రెండ్స్ చెప్పారు. నేను వాళ్ళ మాట విని తీసుకొచ్చాను. కానీ ఎలా ఉంటాయో తెలియదు, చూపిస్తాను నేను. చూడండి, దీని మీద డేట్ కూడా ఉంటుంది. ఏంటి, ఎప్పుడు రెడీ అయినాయి, ఎన్ని రోజులు ఉండాలి, ఇంకా ఎట్లా అనేసి ఉంటాయి. అంతేకాకుండా 3 డేస్ నార్మల్లో ఉంటాయి, 3 రోజులు. 7 డేస్ ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి. 30 డేస్ డీ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయో. చాలా పెద్ద మంచిగా ఉన్నాయి. దీన్ని బటర్ వేసి కాలవాలంట, అందుకనే బటర్ తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, నేను కాలవబోతున్నా. నాకు అలవాట్లో పొరపాటు గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయా. చూడండి ఫ్రెండ్స్, పేన మంచి గాలింది. ఇప్పుడు నేను పరోటా వేస్తున్నా. చూడండి, ఇప్పుడు దీనిపైన బటర్ వేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ అది ఖాళీ ఉంది కనుక మనకి ఈ బటర్ వేసి ఖాళీ ఇలా సిమ్లో పెట్టి చేసుకోవడం అంతే. చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పారు. వేడి వేడి చాలా బాగున్నాయంట. చల్లారితే తినలేమంట. నేను వాళ్ళు చెప్పడంతోనే అసలు ఆగలేదు. మా ఆయన తెస్తావా తేవా అని వెంబడబడ్డా. తెప్పించాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్గా కాల్చి తింటే చాలా బాగుంటుందంట. మా ఆయన అన్నాడు, ఇంతవరకు తినలే కదా, ఒకటి సరిపోద్ది నాకు అని చెప్పాడు. అందుకే నేను ఇక్కడే చేస్తున్నా. పిల్లలంట ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అంట. టెంపుల్కి వెళ్ళొచ్చి తింటారంట. టెంపుల్కి వెళ్ళారు వాళ్ళు. టేస్ట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మాకేం చెప్పారంటే ఒక్కటి తింటే సరిపోద్ది అని చెప్పారు. అందుకే నేను ఒకటే కాలుస్తున్నా. చూడండి ఎంత బాగా కాలిందో. తీసుకొని మా ఆయనకి ఇద్దాం, ఏమంటాడో చూస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కాంబినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? మా ఇంట్లో చుక్కకూర పప్పు ఉంది ఫ్రెండ్స్. పప్పు వేసి ఇస్తాను. చూడండి పప్పు. ఇగో చూడండి ఫ్రెండ్స్, మా ఆయన గోల్డ్ వర్క్ చేస్తున్నాడు ఇంట్లోనే. చూసిరా ఫ్రెండ్స్, మీ దిష్టి తాకుద్దంట మా ఆయనకి. చూసినందరూ దిష్టి నాకు తాకడానిక ఫస్ట్ నాకు పెడుతున్నావు అంటున్నాడు. గోల్డ్ వర్క్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చైను చూడండి ఫ్రెండ్స్, తింటున్నాడు. ఎలా ఉంది? ఓకేనా? ఇటు చెప్పచ్చు కదా, బాగుందా లేదా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుందంట. ఓకే ఫ్రెండ్స్, బాగుందంట. మీరు కూడా తీసుకొచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఎక్కువ తినకండి, ఎందుకంటే అది మైదా పిండి, కడుపు నొప్పి లేస్తుంది. నేను ఎందుకు అంటే స్టోర్ చేసింది కనుక మైదా పిండి, చపాతీలు చేసినాయి కనుక అవి ఎక్కువ తినకండి. నాకు చెప్పారని ఒకసారి టేస్ట్ చూద్దామని తీసుకొచ్చాను నేను, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.